హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. హస్బెండ్స్ ఇన్ యాక్షన్ ఇది ఒక కొరియన్ యాక్షన్ కామెడీ మూవీ. రీసెంట్గా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే మంచి తెలుగు డబ్బింగ్ అయితే అవైలబుల్గా అయితే వచ్చింది. అండ్ ఇంకా ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి 1 hour 49 minutes దాకా అయితే ఉంది. ఇంకా ఈ మూవీని అయితే ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఎక్కడ అడల్ట్ కంటెంట్ అంటూ ఏమైతే లేదు. ఇంకా ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా మూవీ విషయానికి వస్తే స్టార్టింగ్లో అయితే మాత్రం నేను ఈ మూవీ ఏం అంత ఉండదేమో అనుకున్నా. కానీ మూవీ ఎండింగ్కి వచ్చేలాగైతే మూవీ అయితే నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. మంచిగా డీసెంట్గా టైం పాస్ అయితే అయిపోయింది. అండ్ మూవీలో కామెడీ అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అయ్యాయి. బేసిక్గా మూవీ స్టోరీ ఏంటంటే, ఈ మూవీలో అయితే ఒక డిటెక్టివ్ గురించి అయితే చూపిస్తారు. అయితే తన ఎక్స్ వైఫ్ని ఎవరైతే కిడ్నాప్ అయితే చేస్తారో, అప్పుడు తన ఎక్స్ వైఫ్ వాళ్ళ ప్రజెంట్ హస్బెండ్ వీళ్ళిద్దరు కలిసి తనైతే వెతకడానికి ట్రై చేస్తారు. ఆ తర్వాత తను ఎవరు కిడ్నాప్ చేసిండ్రు, ఎవరికి తను ఎలా పట్టుకున్నారు అనేది మీరైతే మూవీలో చూసి తెలుసుకోవాలి. నాకైతే మూవీ అయితే బాగా అయితే టైం పాస్ అయితే అనిపించింది. ఎక్కడ కానీ బోర్ అయితే అనిపించలా. మూవీ స్టార్టింగ్ కొద్దిగా ల్యాగ్ అనిపించినా కానీ తర్వాత యాక్షన్, అలాగే ఇంకా కామెడీ ఇవన్నీ అయితే సూపర్గా నచ్చాయి. అండ్ యాక్షన్ ఉంది కానీ యాక్షన్ మరి బీభత్సంగా అయితే ఉండదు. నార్మల్ యాక్షన్ ఇదైతే మామూలుగా కొరియన్ మూవీస్లో ఎక్స్పెక్ట్ చేసినంత పీక్ యాక్షన్ అయితే ఉండదు. నార్మల్ యాక్షనే. అండ్ కామెడీ మూవీ కాబట్టి అంత యాక్షన్ అయితే ఉండదు. కామెడీ సీన్స్ అయితే చాలా బాగా అయితే అనిపించాయి. అంటే ఎక్కడైతే ఫోర్స్డ్ కామెడీ ఇలాగైతే ఏం లేదు, చాలా బాగా అనిపించింది కామెడీ కూడా. లాస్ట్ 30 minutes అయితే మూవీ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. నాకైతే చాలా బాగా అయితే అనిపించింది లాస్ట్ 30 minutes అయితే మూవీలో. మనకి ఎక్కడైతే ఫస్ట్గా అయితే బోర్ అనిపించింది, దానికన్నా అయితే మూవీ అయితే బాగా కనెక్ట్ అవుద్ది. ఇంకా దీంతో పాటు యాక్షన్ కామెడీ కూడా చాలా వరకు అవుట్ అవుద్ది. ఇంకా యాక్టర్ పర్ఫార్మెన్స్ అయితే అదరగొట్టేస్తారు. మెయిన్గా అయితే మాత్రం హీరో, అలాగే హీరో తర్వాత పక్కన ఉన్న అతను ఇద్దరైతే మాత్రం చాలా బాగా అయితే చేస్తారు. అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ, వాళ్ళు చేసే మూమెంట్స్ కాడ కానివ్వండి, వాళ్ళు యాక్షన్ చేసేటప్పుడు సీన్స్ వచ్చేవి కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా అయితే అనిపిస్తాయి. మనకి ఎక్కడైతే బోర్ అనిపించదు. నా కామెడీ, ఆ యాక్షన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే ఎక్కుద్ది. ఇంకా మూవీని ప్రజెంట్ చేయడం కూడా చాలా బాగా అయితే ప్రజెంట్ చేసిండు. మనకి ఎక్కడ బోర్ అనిపించకుండా ఓవరాల్గా అయితే మూవీ అయితే నాకైతే నచ్చింది. అండ్ మీరు కూడా అయితే ఒక మంచి కామెడీ మూవీ చూడాలనుకుంటే ఈ మూవీని అయితే చూడండి. యాక్షన్ ప్లస్ కామెడీ రెండు అయితే ఉన్నాయి మూవీలో. నాకైతే ఓవరాల్గా అయితే చాలా బాగా అయితే నచ్చింది. మంచిగా అయితే టైం పాస్ అయిపోయింది మూవీ చూస్తున్నంత సేపు అయితే. ఇంకా ఈ మూవీని కానీ మీరు కానీ చూడాలంటే నెట్ఫ్లిక్స్లో మంచి తెలుగు డబ్బింగ్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. చూడాలంటే చూసేయండి. ఇంకా ఇది హస్బెండ్స్ ఇన్ యాక్షన్ మూవీ రివ్యూ అయితే మాత్రం. ఇంకా ఈ రివ్యూ కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.